బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే క్లే నెక్లెసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ ఆల్రెడీ క్లే నెక్లెస్ చూపించాను కదా అనుకోవచ్చు. అది నేను ఇంతకు ముందు చూపించింది పాలిమర్ క్లే నెక్లెస్. ఇదేమో ఎయిర్ డ్రై క్లే నెక్లెస్ అనమాట. రెండు క్లే కదా అనుకోవచ్చు, కానీ ఇదేంటంటే దీనికి ఓవెన్ వాడక్కర్లేదు, బేక్ చేయాల్సిన అవసరం లేదు. అలా మనం చేసి కాసేపు వదిలేస్తే అదే దాని మటుకు అదే డ్రై అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు వినాయక చవితి వాటికి కూడా మనం క్లే వాడతాం చూసారా, అలాంటి క్లేనే ఈ ఎయిర్ డ్రై క్లే అనమాట. ఆ క్లేతో ఈ నెక్లెసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇది చూపించడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ నెక్లెసెస్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కుర్తీస్ అవి వేసుకొని వెళ్తాము. అండ్ హెవీ జ్యువెలరీ వేసుకోవాలి అని అవసరం ఉండదు. అలాంటి టైంలో ఏంటంటే ఇలాంటి డైతో చేసిన క్లే నెక్లెసెస్ అలాంటివి వేసుకుంటే సింపుల్గా ఉంటుంది, కొంచెం స్టైలిష్గా ఉంటుంది, అండ్ స్పెషల్ అట్రాక్షన్ యాడ్ అవుతుంది అనమాట మన అవుట్ఫిట్కి. అందుకని ఈ క్లే నెక్లెసెస్ ట్రై చేశాను నేను. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను చూపించే క్లే నెక్లెసెస్కి 2 డిజైన్స్ చేశాను అనమాట. అవి ఏంటంటే వార్లీ ఆర్ట్, ఇంకోటి కోలం ముగ్గు అనమాట. ఇవి రెండు ఏంటి చాలా ఫేమస్ ఆర్ట్స్. అండ్ ఇంకొకటి క్లే నెక్లెస్ కొనాలి అంటే బయట మనకి $40 to $50 ఉంటుందన్నమాట. అంత మనీ పెట్టి కొనాలంటే మనం కొనము. కాబట్టి మనం కొంచెం టైం స్పెండ్ చేసినట్టయితే మన మటుకి మనమే చేసుకోవచ్చు. అండ్ చాలా బాగున్నాయి ఈ నెక్లెసెస్ నాకైతే. సో మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా? ఇక్కడ నేను ఎయిర్ డ్రై క్లే చూపించాను కదా, ఈ క్లే తీసుకున్నాను. ఇలాంటి చాలానే మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇవి తీసుకొని దాంట్లోంచి కొంచెం చిన్న పీస్ తీసుకొని దాన్ని ఏంటంటే సర్కిల్ లాగా చేసుకుంటున్నాను. సో దీన్ని ఏంటంటే నేను కొంచెం ఫ్లాట్గా చేసుకున్నాను అనమాట. నాకు ఏం షేప్ కావాలి అంటే స్క్వేర్ షేప్ కావాలి. సో దానికోసం నేను దీన్ని కొంచెం స్క్వేర్ షేప్లా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్క్వేర్ని అయితే చేసుకున్నాం కదా, అలానే మనకి 2 స్క్వేర్స్ కావాలి ఇక్కడ. సో అందుకే సేమ్ మెజర్మెంట్లో ఇంకొక స్క్వేర్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పెట్టుకున్న దానికి మనం థ్రెడ్ పెట్టుకుంటున్నాను, బ్లాక్ కలర్ థ్రెడ్. దాన్ని ఏంటంటే ఈ రెండింటి మధ్యలోనే పెట్టేసి కొంచెం గ్లూ యాడ్ చేసి దాని మీద ఇంకొక స్క్వేర్తో అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇది డ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా. సో మన నెక్స్ట్ సెట్ కూడా తీసుకున్నాను. ఈ సెట్ కోసం నేను ఏంటంటే ఓవెల్ షేప్ లాగా 2 తీసుకున్నాను. ఇందాక స్క్వేర్ కదా, దీనికి ఓవెల్ లాగా కొంచెం పెద్దదొకటి ఒక చిన్నదొకటి తీసుకున్నాను. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే బ్లాక్ కలర్ లాగా ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఊల్ అనమాట. ఊళ్ళకి కూడా కింద డ్రాప్స్ లాగా ఉండడం కోసం దాని ఊళ్ళకి కొంచెం క్లే పెట్టి కొంచెం బీడ్స్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బ్లాక్ కలర్ దానికి కొన్ని నాకు బీడ్స్ కావాలి. ఆ బీడ్స్ షేప్లో చేసుకొని దాన్ని ఏంటంటే దాన్ని హోల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఊల్ కట్ చేసి పెట్టుకున్న బీడ్స్ ఉన్నాయి కదా, దానికి కూడా మనం గ్లూ పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. దాని మీద ఇంకొక క్లే ఉంది కదా హార్ట్ ఓవెల్ షేప్ది, అది కూడా పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం డ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. వీటిని మనం అక్కడక్కడ కొంచెం రఫ్గా ఉంటే వాటితో కొంచెం వాటర్తో అడ్జస్ట్ చేసుకుంటే అవి సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు దీనికి నేను బ్లాక్ కలర్ క్లే యాక్రిలిక్ పెయింట్ ఉంది, దాంతో కొంచెం కలర్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నిటికీ బ్లాక్ కలర్ బీడ్స్ కూడా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత నేనేంటంటే ఇప్పుడు వైట్ కలర్ దాంతో కొంచెం బార్డర్లా పెట్టుకొని కొన్ని డాట్స్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత నేనేంటంటే ఇందులో దీనికి ఒక ఆర్ట్ వేస్తానని చెప్పాను కదా, వార్లీ ఆర్ట్ అని. వార్లీ ఆర్ట్లో ఏంటంటే అన్ని పిక్చర్స్ ట్రయాంగిల్ షేప్లోనే ఉంటాయన్నమాట. ఒక సీనిక్ వ్యూ లాగా వేస్తున్నాను. అంటే స్కైస్, కొంచెం సన్ను, 2 అమ్మాయిలు, తర్వాత ఏమో ఒక యానిమల్ అంటే హార్స్ లాగా, అలా మౌంటైన్స్ అలా పెట్టి చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ మౌంటైన్స్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న ట్రీ పెట్టుకొని అలా సీనిక్గా ఒక ఏమైనా డ్రా చేసుకుంటున్నాను. కొంచెం ఇంత చిన్న ప్లేస్లో సీనిక్గా డ్రా చేయడం అనేది కొంచెం కష్టమే. మనకు పర్ఫెక్ట్ బ్రష్లు ఉన్నా కూడా ఈజీ అవుతుంది. నాకేంటంటే ఇక్కడ టూత్పిక్ కొంచెం ఈజీ అనిపించింది, అందుకే నేను టూత్పిక్తోనే చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే 2 అమ్మాయిలు వేసుకుంటున్నాను.
బ్లాక్ మీద వైట్ కలర్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది డ్రాయింగ్. ఇలా అంతా వేసుకున్న తర్వాత మనం మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే మనకు నచ్చిన డిజైన్తో మనం ఫిల్ చేసుకోవచ్చు దాన్ని. ఇలా చేసేసుకున్న తర్వాత బీడ్స్ కూడా నేను కలర్ వేసుకోవాలి, వైట్ కలర్తో కొంచెం డ్రా చేసుకుంటున్నాను లైన్స్ లాగా. అలా అయితే బీడ్స్ కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి, అందుకని బీడ్స్ కూడా వేసుకుంటున్నాను. ఒక బీడ్కి అయితే కొంచెం వేరే షేడ్ డిజైన్ వేసాను కదా, ఈ బీడ్కి అయితే రౌండ్ దానికి ఏంటంటే డాట్స్ పెట్టేసుకున్నాను. ఇది మరీ ఎక్కువ టైం అయితే పట్టు, త్వరగానే ఆరిపోతాయి. ఒకటైతే అయిపోయింది కదా బ్లాక్ కలర్ సెట్. ఇప్పుడు నేను ఇందాక చేసుకున్నాను స్క్వేర్ షేప్, దానికి కిందన ఏంటంటే కొన్ని క్లేతో బాల్స్ చేసుకొని వాటిని కూడా కిందన అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దాన్ని గ్లూ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను. స్టిక్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ సెట్ చేశాను కదా, బ్లాక్ కలర్ నెక్లెస్ దానికి ఏంటంటే కొంచెం అదే షేప్లో కొంచెం స్క్వేర్ షేప్ లాగా ఇయర్ రింగ్స్ చేసుకుంటున్నాను దానికోసం. ఇప్పుడు నేను చేసేది ఆ ఇయర్ రింగ్స్ చిన్న స్క్వేర్ లాగా చేసుకుని దాని కింద ఒక బాల్ పెట్టుకున్నాను. ఇవి కూడా గ్లూతో పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు హుక్ పెట్టాలనుకుంటే దాన్ని ముందే పెట్టేసుకోవాలి, డ్రై అయిన తర్వాత పెట్టడం కొంచెం కష్టం. దీనికి కూడా అలానే చిన్న ఒక గర్ల్ బొమ్మలు కూడా వేస్తున్నాను దీనికి, దానికి మ్యాచ్ అయ్యే విధంగా. ఈ వాలియార్ట్ అనేది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, బాగుంటుంది. దీన్ని మనం ఓన్లీ ఇయర్ రింగ్స్ నెక్లెస్ అలా దాని మీదే కాకుండా మనం ఏ విధంగా క్యాన్వాస్ మీద చేసుకోవచ్చు, లేదంటే కొంతమంది ప్లేట్స్ కూడా చేసుకొని దానికి కూడా డెకరేషన్ లాగా పెట్టుకుంటారు. సో వీటికి ఏంటంటే నేను హ్యాంగింగ్స్ హుక్స్ ఉంటాయి కదా, అవి అటాచ్ చేసి పెట్టేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయి మనం డ్రా చేసుకున్న పెండెంట్ కూడా రెడీ అయిపోయింది కదా. దీనికి నేను ఒక థ్రెడ్ పెట్టేసుకున్నాను, స్టిక్ చేసేసుకున్న బీడ్స్ అన్ని పెట్టేసుకున్నాను. ఫైనల్గా నా నెక్లెస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న స్క్వేర్ పెండెంట్ ఉంది కదా, అది కూడా డ్రై అయిపోయింది. దానికి కూడా నేను పెయింట్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఏంటంటే యాక్రిలిక్ పెయింట్ సెట్ మొత్తం ఉంది. సో దాన్నే నేను ఏంటంటే నాకు నచ్చిన కలర్ వేసుకున్నాను. ఇక్కడైతే రెడ్ కలర్ కొంచెం పింక్ లాగా కాంబినేషన్ ఉన్నది వేసుకున్నాను. దీని మీద ఏంటంటే కోలం ఆర్ట్ వేస్తున్నాను అని చెప్పాను కదా. సో దానికోసం ఏంటంటే కోలం అనేది ఏంటంటే ముగ్గులాగా ఉంటుంది అన్నమాట. మనం ముగ్గులు వేసుకుంటాం కదా, ఆ ముగ్గులతో వేసే ఆర్ట్ని కోలం ఆర్ట్ అంటారు. దీని మీద ఒక నేను 7 డాట్స్ ముగ్గు వేసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంది. ఈ ముగ్గుని మనం ఇంతకుముందు ఇంటి ముందు వాకిల్లోనే వేసుకునే వాళ్ళం, బట్ ఇలా ఆర్ట్స్ కూడా ఉంటాయని తర్వాత తెలుస్తుంది. దీనికి చుట్టూ కూడా ఫ్రేమ్ చేసుకుంటున్నాను నేను ఆ వైట్ దాంతోనే. కింద బీడ్స్కి వచ్చినట్లయితే నేను కొంచెం లైట్ గోల్డ్ కలర్ షైనీ ఉన్న దాంతో వేసుకున్నాను బీడ్స్కి. ఇప్పుడు మనం బార్డర్ అయితే వేసుకున్నాం కదా, ఆ బార్డర్లో మధ్యలో చిన్న బ్లాక్ కలర్ డాట్స్ పెట్టుకుంటున్నాను. మొత్తం అయితే నా నెక్లెస్ అయితే రెడీ అయిపోయింది. మ్యాచింగ్ అవుట్ఫిట్కి వేసుకుంటే ఇలాంటి నెక్లెసెస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా చిన్న జుమ్కాస్ చేసుకున్నాను. జుమ్కా షేప్లో ఉన్న ఇయర్ రింగ్స్ని దీనికి మ్యాచ్ చేసుకున్నాను. వీడియో చూసారా? వీడియో నచ్చిందా మీకు? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకీ ఏంటంటే ఈ 2 నెక్లెస్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.